ఇలా మధ్యలో ఏం కూర పోయి ఓ నువ్వు మౌనం అవుతాం కదా సోరకాయ అంటావు కదా సరే తప్పేసండి పోయి మంచిగా ఉంటుంది నాకు వెళ్తా నా మొన్న కొన్ని పైసలు అడిగితే కదనే ఏమైంది? సరే ఉన్నాయి తీసుకోరా మరి, కాకపోతే నాకు టైంకి అన్న తప్పకుండా ఇస్తా. మరి ఇంట్రెస్ట్ ఏ పాటి ఇవ్వమంటావే? అరే నాకు ఇంట్రెస్ట్ ఏమద్దు కానీ అవసరానికి ఉపయోగించుకో అన్న టైంకి నాకు నువ్వు ఇస్తున్న టైంకి ఈ టైం దాటకు. అన్న ఇటు చూసినావా అని ఇట్లా మిత్తి లేకుండా పైసలు ఇస్తే మన పొట్ట మీద కొట్టినట్టు కాదా అని? నిజమేరా, మన పొట్ట మీద కొడుతుంటా వీడు. మన పొట్ట మీద కొట్టుడే కాదే, అసలు ఇడు మొగోడే కాదు. ఇడు మొగోడే అంటే 12 నెలల నుంచి నీకు పిల్లలు పుట్టపోదురా అని అట్టి ఆ పోరునిచ్చి నీకు లగ్గం చేసి ఆ పోరు గొంతు కోసిర్రు. శ్రావణి కొంచెం అలా సార్. మీరు అట్లా మాట్లాడతారు ఏంటండి? మనం హాస్పిటల్కి పోయి చెక్ చేయించుకుంటే మీకు ఎలాంటి లోపం లేదని తెలిసింది కదా, మళ్ళీ మీరు అట్లా ఎందుకు మాట్లాడతారు? ప్లీజ్ మీరు అట్లా మాట్లాడితే నా మనసుకు చాలా బాగా అనిపిస్తుందండి. నాతో 12 సంవత్సరాల నుంచి నువ్వు పూజ చేస్తూనే ఉన్నావు కదా, ఆయన దేవుని ముందు దొరుకుతుంది కదా. 12 సంవత్సరాల నుండి ఒక్కరోజైనా హారతి తీసుకున్నారా? ఒక్కరోజైనా బొట్టు పెట్టుకున్నారా?
నువ్వు చేసిన పూజకైనా దేవుడు నీకు వరమే లేదు. నేను హాఫ్ తీసుకుంటే వరం ఇస్తాడా? ఇగో నేను నీ పూజ కట్టన్నాను, నువ్వు నన్ను హాఫ్ తీసుకోమని ఇబ్బంది పెట్టాడు. ఏంటండి అలా మాట్లాడుతున్నారు? అవును నిజమే మాట్లాడతాను. నేను టైం అవుతుంది, నేను షాప్కి వెళ్తున్నాను. మూర్ఖుడా, పోయిన జన్మలో చేసిన పాపాలన్నింటికి ఈ జన్మలో ప్రాయశ్చిత్తం అనుభవించాల్సిందేరా. ఇగో బిడ్డ, మొన్న నువ్వు ఇచ్చిన పైసలు నాకు అవసరానికి మంచిగా ఉపయోగించాను. సరే బిడ్డ, నీ మనసు మంచిది, నీకు త్వరలోనే ఒక కొడుకు కావాలి. ఇప్పుడు అవసరం పడితే చెప్పమ్మా, మళ్ళీ తీసుకుంటాం. సరే బిడ్డ. నువ్వు అన్నమాట నిజమే వచ్చమ్మా, కానీ ఈ జన్మకు నాకు ఆ ప్రాప్తం ఉంది లేదు. కొడుకు మంచోడే పాపం, ఏ జన్మలో ఏ పాపం చేసిండో ఈ జన్మలో ఈ పాపం. ఏమైంది సార్? ఎందుకు చెప్తుంది? ఏమైంది? సారీ, ఎందుకు చెప్తున్నావే ఇచ్చేదానిలాగా? మన పెళ్ళి నుంచి వెళ్ళి అసొంటి క్యాలెండర్లు 12 మారినాయి. మరి ఏదో కొత్తనా ఇది? ఊరికి ఏడ్చలేదా? ఎట్ట ఎదుంటే అట్ట అవుతుంది. దా అని నిన్నుందా పోందండి దే నిన్నుందా? నాకు ఆకలిగా లేదండి. నువ్వు తినేది ఒక పూట ఆయన తినకుండా ఎట్లుంటావు? దా తిన్నా మరి లే. పోయిన జన్మలో చేసిన పాపాలన్నింటి ప్రాయశ్చిత్తానికై నా శివయ్య పాదాలు పట్టుకోరా. ఆ శివయ్య ఒక్కడే నీకు దిక్కు. శివయ్య పాదాలు పట్టుకో, శివ ఒక్కడే దిక్కు. శ్రావణి శ్రావణి శ్రావణి, ఏంటండి ఇంత పొద్దున్నే? బయట తెల్లాలని కూడా తెల్లాలే. పడుకోండి. శ్రావణి శ్రావణి, ఏంటిదా అండి? ఇట్లా హాల్ చేసిందిరా. ఓహో, మీకు స్నానం చేయలేదు నువ్వు? ఇంకెప్పుడు స్నానం చేసావు నువ్వు?
ఏంటండి ఏ రోజు హార తీసుకోమన్నా బొట్టు పెట్టుకోమన్నా పెట్టుకొని మీరు ఈ రోజు ఏంటి ఇంత భక్తి? శ్రావణం, నేను పేరు జన్మలో చేసిన పాపాలే కావచ్చు ఈ జన్మలో మనం ఇంత బాధపడడానికి కారణం, పిల్లలు రాకపోవడానికి కారణం. అందుకే ఆ జన్మ పాపాలన్నీ తుడిచిపెట్టుకుపోనికి ఆ లింగాన్ని తెచ్చిన ఆయన పాద పట్టుకుంటాం, మన పాపాలను తొలగి అనుకున్న జరుగుతానని ఆశిస్తున్నా. సరే అండి, నేను కూడా తొందర స్నానం చేసి నేను కూడా పూజ చేసుకుంటా. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. వీడు కొన్ని రోజుల నుంచి పరమ భక్తుడిగా మారిండే. ఓహో, అట్లయితే పిల్లలు పుడతారు కావచ్చనన్నా. సాని సంసారం అయింది, లచ్చి దొంగ అయింది. ఓహో, అట్లయితే పిల్లలు పుడతారు కావచ్చనన్నా. సాని సంసారం అయింది, లచ్చి దొంగ అయింది. వీడు కొన్ని రోజుల నుంచి పరమ భక్తుడిగా మారిండే. అట్లయితే పిల్లలు పుడతారు కావచ్చనన్నా. సాని సంసారం అయింది, లచ్చి దొంగ అయింది. లచ్చి దొంగ అయింది. తల్లి తండ్రిని తెలుసుకుని శివ, నాకేమి కష్టపెట్టు నువ్వు ఇంత బాధపడుతుంటే అంత సంతోషంగా ఉంటావా? నేనేం పాపం చేశానండి? చూస్తున్నావు కదా, పుట్టించింది నువ్వే, గిట్టించేది నువ్వే. ఈ మాట ఏంటి? ఎందుకు పడతాను నేను? నీకు ఇంకేం పరిష్కారం కావాలి, ఇంకేమి పూజ చేయాలి, ఇంకేం చేయాలి? నేను ఏదో పరిష్కారం కావాలి కదా, ఏదో పరిష్కారం కావాలి కదా. నేను సమాజంతో నా జన్మలో ఈ పుట్టినందుకు ఈ పుట్టుకతో ఎంత అనుభవిస్తున్నానో నీకేం తెలుసు? అదే బాధ నీకు అనిపించాలి. ఇప్పుడు నా పూజలు నీకు అంతలేవు కదా, నేను నీకు అనిపిస్తాను కదా, అసలు నీ భక్తులే కదా. చెప్తాను, చెప్తా, దీనికి పరిష్కారం చెప్తా. ఏంటండి మన పరమశివుణ్ణి బయటకు ఎందుకు తీసుకొచ్చారు? ఆ బిందెలో నీళ్ళేంది? శ్రావణి, పేరు జన్మల పాపాలన్నీ ఈ జన్మతో పోవాలని, ఈ జన్మలో పోవాలంటే ఆ శివయ్య పాదాలు పట్టుకోవాలని తెలిసింది. అందుకే ఆ శివుణ్ణి నేనే తీసుకొచ్చాను, స్వయంగా తీసుకొచ్చాను లింగం ఇది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు తెలిసినంత మటుకు నేను పూజ చేస్తూనే ఉన్నా. అయినా ఈ 2 సంవత్సరాల నుంచి వెళ్ళి ఏవో ఒక్క రోజున నాకు అనుకున్నది జరగలేదు. జరగకపోయినా పర్లేదు, కానీ నాన్న అనే మాటలు చాలామంది అంటున్నారు. ఇచ్చింది ఆయనే, తీసుకుపోయేది ఆయనే. ఆలోచించిన నాకు వచ్చిన కళల్లో నేను చూసిన నిజాల్లో తెలిసింది ఒకటి గుర్తుంది నాకు. అదే నిజం అనిపించింది, అదే శివుని పదాలు పట్టుకోవాలనిపించింది. అందుకే నేను స్వయంగా శివుని లింగం తెచ్చిన, పూజ చేసిన. 2 సంవత్సరాల నుంచి పూజ చేస్తాను. నా తెలిసిన మటుకు నేను పూజ చేస్తూనే ఉన్నాను. కానీ ఏ ఒక్కరోజు కూడా ఆయన ప్రతిరూపం కానీ ఆయన కానీ నాకు కనిపించలేదు, నేను అనుకున్న జరగలేదు. అలా అని ఇంత పూజ చేసిన ఈయనకు చేసినా కానీ నాకు బయట నుంచి వచ్చే మాటలు అచ్చనే ఉండేవి. అందుకే తండ్రి తల్లి ఆయన అనుకున్నా, నేను చావైన బతుకని ఆయన అనుకున్నా. నేను ఎంత అనుభవిస్తున్నానో నా బాధ ఎదురవాలంటే ఆయనతో నా బాధపడాలని అనుకున్నా. ఉంటే ఉంటా, పోతే పోతా, ఇట్టే ఆయన వేయాలి. లేకపోతే ఆయన నిజంగా శివుడే అయితే, నిజంగా దేవుడే ఉంటే
నేను చేసిన ఈ పాపానికి చేస్తున్న ఈ పనికి నన్ను చంపాలి, అయితే చంపాలి, ఇట్టే నాకు పిల్లలన్నీ ఇవ్వాలి, అంతే. ఇది అనుకుంటున్నా చెత్త. నా బాధ నాకు అర్థం కావాలి. మహా పాపం అండి. పాపం ఏం పాపం, ఏ పాపం? నువ్వు చేసిన పూజలకు ఎవరన్నా అడ్డొచ్చిందా? నీ బాధను నెరవేర్చే నీ కోరికలు నెరవేరినాయా? పాపం ఏం పాపం? సర్వం ఆయన అనుకున్నప్పుడు ఆయన మన బాధ తీసినప్పుడు పాపం ఏంటి? పాపమైన పుణ్యమైన నేను చేసేది పాపం అయితే చంపేయాలి, నేను చేసేది పుణ్యం అయితే నాకు అనుకున్నది ఇవ్వాలి. ఈ జన్మకు ఏదో ఒకటి జరగాలి. ఉండన్నా పోవన్నా అంతా ఈయనే చూసుకోవాలి. జరక చెప్తానమ్మ జరక, జరిగింది చెప్తా, జరగబోయేది చెప్తా. జరక చెప్తానమ్మ జరక, జరిగింది చెప్తా,